రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 7వ తేదీ బుధవారము. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు కననీయ స్త్రీ తన కూతురికి స్వస్థతనీయమని వేడుకుంటూ ఉంది. ప్రియా స్నేహితులారా, మన ప్రాంతంలో కూడా ఒక సామెత ఉంది, కాకుల నుండి తీసి గద్దలకు వేయటము అని. అంటే ఇటువంటి సామెతలు చాలా ఉన్నవి. ఇవి ఎందుకు వాడతారో ఆ సందర్భాన్ని బట్టి వారికి అర్థమవుతుంది, వాటిని మనం అర్థం చేసుకుంటూ ఉంటాము. ఇదే కోవలకు చెందినటువంటి సామెతను ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభు ఓ సామెత వాడుతూ ఉన్నారు. అది ఏమిటంటే, బిడ్డలకు వేయవలసినటువంటి రొట్టె ముక్కలను కుక్కలకు వేయడం అవుతుందా, కుక్కలకు వేస్తారా అన్నటువంటి సామెతను వాడుతూ ఉన్నారు. ఇది సామెత అని తెలియక చాలామంది యేసు ప్రభు కననీయ స్త్రీని చులకనగా చూసినాడు అని అపార్థం చేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియా స్నేహితులారా, కననీయ స్త్రీ యేసు ప్రభు అపోస్తులు వాళ్ళు వెళుతూ ఉండగా ఆమె యేసు ప్రభు వెంటబడిపోతుంది. తన కూతురికి స్వస్థతను దయచేయమని, తన కూతురికి దయ్యము పట్టి పీడిస్తూ ఉందని, ఆ దయ్యము పీడనతోటి తన కూతురు విలవిలలాడుతుందని స్వస్థతను దయచేయమని యేసు ప్రభుని వెంటబడుతుంది. యేసు ప్రభు ఏమాత్రము మాట్లాడకుండా ఆమె విశ్వాసమును పరీక్షించడానికి యేసు ప్రభు మౌనంగా తన దారిన తాను పోతూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు, ఓ ప్రభు, ఈమెను పంపించి వేయండి అని అంటే, ఈమె అవసరమైందో తీర్చి ఈమెకి ఏం కావాలో అది ఇచ్చి పంపివేయమని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఆమె అన్యురాలు అయినప్పటికీ, కననీయ స్త్రీ అయినప్పటికీ, ఆమె దావీదు కుమారా అని యేసు ప్రభుని మెస్సయాగా ఆమె సంబోధిస్తూ ఉంది. దావీదు కుమారా, నాపై దయచూపుము అని ఆమె యేసు ప్రభుని మెస్సయగా అంగీకరించింది. అంటే చూడండి, కననీయ స్త్రీ పాలస్తీనా దేశాన్ని ఒకప్పుడు కననీయ ప్రాంతం అని, కననీయ దేశం అని పిలిచేటటువంటి వారు. కనుక ఆ పాలస్తీనా దేశంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదులు మాత్రమే కాకుండా ఇంకా కననీయులు కూడా, ఆ ప్రాంత వాసులు కూడా ఉండేటటువంటి వారు అన్యులు. అయితే అన్యురాలైనటువంటి కననీయ స్త్రీ తన బిడ్డను రక్షించమని, తన బిడ్డకు దెయ్యం నుండి విముక్తిని దయచేయమని ఆ బిడ్డ కోసము ఆ కననీయ స్త్రీ యేసు ప్రభు పాదములపై పడింది. చూడండి, తన బిడ్డను రక్షించుకోవడానికి చుట్టూ అంతమంది ఉన్నారు కదా అన్నటువంటి ఏమాత్రం ఆలోచన చేయకుండా తన బిడ్డ బాగు కోసము ఆమె యేసు ప్రభు పాదాలపై పడింది. అయితే ఆనాటి కాలంలో ఒక ఆలోచన ఉన్నది, విలువ కలిగినటువంటివి కుక్కలకు పందులకు వేయడం కుదరదు అని మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అన్యులని పాత నిబంధన కాలంలో కుక్కలతో పందులతో పోల్చేటటువంటి వారు. ఎందుకు అంటే వారికి ధర్మశాస్త్రము తెలియదు కనుక, వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించరు కనుక, వారికి నీతి న్యాయం అనేవి తెలియవు కనుక, వాళ్ళు నీతి ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు జీవించరు కనుక వారిని కుక్కలతో పందులతో పోల్చేటటువంటి వారు. అయితే ఈమె అన్యురాలు. అయితే ఈ యూదుల యొక్క ఆలోచన ప్రకారము ఇక్కడ కుక్కలతో పందులతో యేసు ప్రభు పోల్చలేదు, కానీ ఆనాటి సామెతను యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలకు వేయవలసినటువంటి రొట్టె ముక్కలను కుక్కలకు వేయుట తగదు కదా అన్నట్టుగా. అంటే ఆమె తనను తాను తగ్గించుకొని తన విశ్వాసంతో యేసు ప్రభు మీద మరింత విశ్వాసంతో ఆమె, అవును ప్రభు, భోజనపు బల్ల నుండి పిల్లలు పడేసినటువంటి భోజన బల్ల నుండి పడినటువంటి ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని తనను తాను తగ్గించుకొని తనలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వెలిబుచ్చింది. కనుక ప్రియ స్నేహితులారా, మన విశ్వాసంలో
తగ్గింపు స్వభావం ఉండి మనం విశ్వాసంతో అడిగిన ఎడల వారు యేసు ప్రభుని అన్యులు అడిగినా, యూదులు అడిగినా, ఇక క్రైస్తవులు అడిగినా, ఎవరు అడిగినా కానీ యేసు ప్రభు మన విశ్వాసాన్ని చూసి మనకు స్వస్థతను దయచేస్తారు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు అక్కడ మాట్లాడింది సామెతే కానీ ఆమెను చులకనగా చూడలేదు, ఆమెను చులకనగా మాట్లాడలేదని గమనించి యేసు ప్రభు నిజమైనటువంటి మెస్సయాన్ని విశ్వసించుదాము, స్వస్థతలను పొందుదాము. ఆమేన్.